ఎక్కువకుండా పీటర్ గారు ఒక 15 నిమిషాలు ప్లీజ్. థ్యాంక్ యూ అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. యేసుక్రీస్తు గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. జాన్కోయ్య గారు అందరూ మాట్లాడిన ప్రతి దానిలోంచి కూడా. అంటే ఇప్పుడు ఇలా వన్నెస్లో ఇంత మనకు ఒక ఎంత స్థాయి లేకపోతే ఇక్కడికి ఎంతో స్థాయి లేకుండా ఇక్కడ ఉన్నాం. కానీ ఒక విషయం చెప్తుంటే వెంటంటే ఎంతో సంతోషంగా నేర్చుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇన్ని విషయాలు మీకు చెప్తున్నప్పుడు మీరు దీన్ని బట్టి కుళ్ళుకునో లేదా నొచ్చుకుంటున్నారంటే దాన్ని ఏమన్నా నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా. ఇందాక ఆయన అన్నారు వికేఆర్ గారు అన్న విషయం తెలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని. ఒక పాయింట్ జరుగుతుంటే నేను చప్పట్లు కూడా వేసుకుంటాను సార్ ఇక్కడ ఆనందంగా. అంటే ఈ వాక్యంలోంచి ఈ విషయం నాకు అర్థమైంది ఈరోజు అని. సో కానీ దీన్ని అంటే ప్రభువుకి వ్యతిరేకమైన ఆత్మ కోసం మనం ఆడుకున్నాం. దాన్ని కూడా సోదరులు చూపించారు. అది మనకి యోధా పత్రికలో అసలు పోరాటం ఎందుకు చేయాలి, ఎందుకు కొంతమంది ఎమోషన్ అవుతుంటే ఎందుకు ఎమోషన్ అని అనుకోవచ్చు. అసలు పోరాటం ఎందుకు చేయాలి? యోధా పత్రికలో మనకి ఆయన సువార్త పత్రిక రాద్దాం అనుకున్నాడట. అంటే లేదా మన దీవెన